అధికారం అందిస్తే అతను ఏం చేశాడో తెలుసు. ఇక్కడున్న ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తో మేము చూస్తాం, ఆంధ్ర రోడ్ల మీదకి ఎలా వస్తో చూస్తామంట. ఈ తాటాకి చప్పుళ్ళకి బెదిరితామా మేము? ఈ చిల్లర ఆకురౌడి పనులకి మేము బెదురుతామా మేము? ఏమనుకుంటారు వీళ్ళందరూ, ఆకు రౌడీలు అందరూ? చిన్న చిన్న అతని కొడుకు అంట, పేరు కూడా నాకు తెలియదు సరిగ్గా, అతను ఎమ్మెల్యే అభ్యర్థి అంట. మీరు చెప్పండి, ఇంతమంది యువత ఉన్నారు, మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి చెప్పండి? మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి? దిగొచ్చాడా కొడుకు? మీరు ప్రత్యేకంగా రాచరికంతో పుట్టారా? అంటే మీ రక్తం బ్లూ కలర్లో ఉంటుందా? మీ రక్తం మీరు దాడులు చేస్తే మేము భరించాలా? ఇక్కడున్న ఎమ్మెల్యేకి రవ్వు ఈ మాటలు కూడా మంచి రావట్లేదు, కొంచెం కోపాన్ని ఉంచుకున్నాం. ఇలాంటి ఆకు రౌడీలకు మేము భయపడతామా? వారాహి ఎలా వస్తో ఆంధ్ర రోడ్ల మీద చూస్తూ మీరు తిరుగుతాం, మేము చూస్తామా? బెదిరిస్తారా మమ్మల్ని? మేము సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని నింపుకున్న వాళ్ళం గుండెల్లో. ఇలాంటి ఆకు రౌడీల్ని చిటికినేలతో పక్కన పెడతాం, గుర్తుపెట్టుకోండి. నా సైన్యంతో మేము రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని ఎదుర్కొని మీరు భరించగలరా? మీరు తట్టుకోగలవా మా శక్తిని? యువత శక్తిని తట్టుకోగలవా నువ్వు? 10 మంది ఆకు రౌడీలు వేసుకొని కూర్చోబెట్టి కుర్రా యువతనందరినీ బెదిరిస్తే మీకు ఒకటే చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. మీరు ధైర్యంగా లేకపోతే అక్కడ కూర్చోబెట్టిందాక జై భీమ్ అని మీరు అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉన్నారు. కొన్ని వందలాది మంది మేధావులు ఆయన నేతృత్వంలో కూర్చొని చాలా బలమైన రాజ్యాంగం ఇచ్చారు మనకి, మీ భవిష్యత్తు కోసం, మీ ప్రాథమిక హక్కుల కోసం. అలాంటి మీరు భయపడతా ఉంటే అది ప్రాబ్లం జగన్ గొప్పతనం కాదు, ఇక్కడున్న స్థానిక ఈ ఆకురౌడి ఎమ్మెల్యే కాదు.